జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. సాగునీటి ప్రణాళికలు సరిగా లేకపోవడం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా రాజయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు రేపటి వరకు దేవాల ఫేజ్ 3 ప్యాకేజ్ 3 పంపులను ఆన్ చేయకపోతే పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి వచ్చి అక్కడ ధర్నా చేస్తామని ఈ సందర్భంగా రాజయ్య హెచ్చరించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నగరం మండల కేంద్రంలో అక్రమంగా ఓ ఇంట్లో బయో ప్రాడక్ట్ మందులు నిల్వ చేశారన్న సమాచారం మేరకు వ్యవసాయ అధికారులు పోలీసులు తనిఖీ నిర్వహించారు. వాళ్ళ తనిఖీల్లో 6 లక్షల విలువ చేసే బయో ప్రాడక్ట్ సంబంధించినటువంటి మందులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ ఇంటి యజమాని పైన కేసు నమోదు చేశారు.